హాయ్ ఫ్రెండ్స్, భవిష్యానిక ఇన్ఫినిటీ. ప్రతి ఒక్కరికి ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది కదండి. అది నెరవేర్చుకున్న రోజు చాలా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. లాట్స్ ఆఫ్ మెమరీస్ అయితే ఉండిపోతాయి. తెల్లదారం ఉంటుంది, దాన్ని పసుపు పూసిస్తాం. పెద్దక్క వాళ్ళ ఇంట్లో పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే మొదలైందనమాట. పాలు పొంగించడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ రోళ్ళు కూడా పూజిస్తామన్నమాట. మూడు పొంగులు వస్తే మేలు సార్, కొద్దిగా బాగా దేవుని మూల ఇంటికి ఏ దోషం కలగకుండా గుమ్మడికాయతో పూజ అయితే చేస్తున్నారు పూజారి గారు. పాలైతే పొంగాయి అనమాట. ఆ తర్వాత పూజారి గారు అయితే 3 times పొంగితే ఇంక చాలా మంచిది అని చెప్పారు. ఇక అందరికీ కాఫీ అయితే చేస్తున్నారు. అప్పట్లో అమౌంట్ దాచిపెట్టుకొని దాంతో ఇల్లు కట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు లోన్ లేదే ఇల్లు అయితే రాదనమాట. 3 BHK మూవీలో కూడా చాలా క్లారిటీగా అయితే చెప్పారు. మధ్యతరగతి ప్రజలకు ఇల్లు అంటే ఒక డ్రీమ్ అని ఎంత బాగా చెప్పారో. గుమ్మడికాయతో దిష్టి తీయడం వల్ల 40 జంతుబలి ఇచ్చినట్టు అని చెప్పారనమాట పూజారి గారు. ఆడబిడ్డలు ఎర్రనీళ్ళ దిష్టి అయితే తీశారు. సత్యనారాయణ పూజ కూడా చాలా మంచిగా చేశారు. ఒక్కొక్క పూజారి ఒక్కో విధంగా చేస్తారు. ఈ పూజారి గారు అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కటి తొందరపడకుండా చాలా నిదానంగా చాలా ఓపికగా చెప్పారనమాట. సత్యనారాయణ పూజ అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆడపడుచులకైతే వడిబియ్యం పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే మనం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టే లెక్క. నేను మా ముగ్గురి అక్కలు ఎప్పుడో ఒకసారి కలుస్తాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఈసారి. 5 మంది ఆడపడుచులకి వడిబియ్యం పెట్టేదన్నమాట మా అక్క. సిరి, నీ చెయ్యి అంతా కనిపిస్తుంది ఈడ. చూడు, కట్టేస్తుంది అక్కడికి అట్లా. పొంగల్ వడిబియ్యం పెట్టడం కంప్లీట్ అవ్వగానే గుడికైతే తీసుకెళ్ళాం అందరినీ. దేవుని గుడిలో వడిని తిప్పుకోవడానికి అయితే తీసుకెళ్ళామన్నమాట.
ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్.